ఫైనలీ నెక్స్ట్ అన్బాక్స్ వీడియోతో వచ్చేసాం. ఇదైతే మనకి వైజాగ్ నుంచి ఇది వచ్చాం కదండి. మొత్తం 4 పార్సల్స్ వచ్చినాయి. దాంట్లో 2 అన్బాక్స్ చేసాం. ఒకటి అర్వానా, ఇంకోటి రెడ్ టైల్ క్యాట్ ఫిష్. ఇది వచ్చేసి ఫ్లవర్ హార్న్ బేబీస్. ఈ ఫ్రైస్ అయితే ఎంత యాక్టివ్గా ఉన్నాయంటే దాని కలర్ కానీ అన్నీ కానీ చిన్నగా ఉన్నప్పుడే చాలా కలర్ కానీ అన్నీ కనిపిస్తున్నాయి. నేను పని చేస్తాను, వీటిని వేరే నెట్లో తీసి చూపిస్తాను. నాకండి ఒకసారి క్లియర్ కనిపించట్లేదు. ఈ నెట్లో ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ నెట్లో కలర్ కనిపిస్తుందా లైట్గా? వీటి కోసం నేను కంటైనర్ తీసుకున్నాను. 2 కంటైనర్స్, ఒక 4 కంటైనర్ తీసుకొని దాని మూతలకి అయితే హోల్స్ చేశాను. హోల్స్ చేసి దాంట్లో ఆక్సిజన్ పైప్ పెట్టేసి వాటర్ ఫిల్ చేసి దాంట్లో అయితే సెటప్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి మన అర్వానా. ఈ అర్వానా చూడండి, చిన్నది బాగా, దాన్ని బాగానే సెట్ అయింది ట్యాంక్లో. ఫ్లవర్ హార్న్ కాబట్టి మంది. దీంతో అర్వానాతో పాటు కలిపేద్దాం అని చెప్పి 2 గోల్డ్ ఫిష్ అయితే తీసుకొచ్చాను. గోల్డ్ ఫిష్లో వరండా ఏదో అంటారు కదా, అరండా తీసుకొచ్చాను. తర్వాత మనకి క్యాట్ ఫిష్ వచ్చేసి లోపల దాక్కుంది. ట్యాంక్లో అయితే సెట్ అయిందన్న. ఇవి అయితే బాగానే ఉన్నాయి ప్రస్తుతానికి. నైట్ వేసినప్పుడు మార్నింగ్కి ఏం చేసినాయి ఏంటో కానీ ఒకటైతే చచ్చిపోయింది. దాన్ని తీసుకొచ్చి నేను ఈ ఫ్లవర్ హార్న్ ట్యాంక్లో వేసాను. లైవ్ ఫీడ్ కింద ఉంటుంది కదా అని చెప్పేసి. ఇదైతే ఏసీ వేయంగానే మొత్తం దాన్ని చితక్ కొట్టేసింది. ఒక పీసు కూడా ఉంచలేదు 10 నిమిషాల తర్వాత. ఇంకా నెక్స్ట్ అప్డేట్కి వచ్చేసరికల్లా సరే ఆ 2 తీసుకెళ్ళి మన పాతది అర్వానాతో పాటు కలిపేశాను. తర్వాత ఈ కొయ్యి తీసుకున్నాను. ఈ కొయ్యి తీసుకొని కొన్ని వీటితో అలవాటు చేసి చూద్దాం అని చెప్పేసి. వీడైతే క్యాట్ ఫిష్ అయితే ఇది రెడ్ టైల్ క్యాట్ ఫిష్ దాంట్లోంచి రావట్లేదు అసలు. కుండలో ఇంకా దాని ఇల్లు ఏంటంటే ఈ కుండ అని చెప్పుకోవచ్చు. ఇంకా దాంట్లో నుంచి ఫుడ్కి అయితే బయటకు వస్తున్నాడు, మళ్ళీ లోపలికి వెళ్తున్నాడు, బయటకు వస్తున్నాడు, లోపలికి వెళ్తున్నాడు. మరి ఇది ఫేర్ వల్ల లేదా దానికి నచ్చిందో ప్లేస్ అయితే అర్థం కాలేదు. నెక్స్ట్ వచ్చేసి మన అర్వానా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. చాలా పెద్దదైంది. గోల్డ్ ఫిష్ కూడా ఉంది దాంతో. ఇది వచ్చేసి వేరే అర్వానా. దీంతో కొయ్యి